ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత రెండో విడత పంచాయతీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్కువ ఫోకస్ పెట్టాయి. మొదటి విడతలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలుపొందినా కీలకమైన స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. దీంతో రెండో విడత ఎన్నికలపై కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి పెట్టింది. మెజార్టీ స్థానాలు గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. రెండు పార్టీలు సీరియస్ గా తీసుకోవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి విడత పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా ఇందులో అధికార పార్టీ కాంగ్రెస్ అదే బీఆర్ఎస్ మధ్య కొంత పోటాపోటీ కొన్ని చోట్ల నడిచిన నేపథ్యంలో ఈసారి రెండో విడత పంచాయతీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అనూహ్యంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొదటి విడతలో కొంత బీఆర్ఎస్కు అనూహ్యంగా కొన్ని చోట్ల సీట్లు గెలవడం జరిగింది. ఇది ఊహించని సంబంధించి పరిణామాల నేపథ్యంలో ఈసారి అంటే రెండో విడతలో మళ్ళీ బీఆర్ఎస్కి ఎక్కువ స్థానాలు రానియకుండా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చాలా వరకు హోరాహోరీగా సంబంధించి ప్రచారం సంబంధించి నిర్వహించారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. ఈ 6 మండలాల పరిధిలో సంబంధించి 3 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో పాలేరు సంబంధించి కూడా చాలా కీలకంగా ఉండనుంది. పాలేరు నియోజకవర్గం సంబంధించి 4 మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇటు మదిర నియోజకవర్గం సంబంధించి ముదిగొండ ఒక మండలం సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా వైరా నియోజకవర్గం సంబంధించి చూస్తే వైరా నియోజకవర్గం కాదు ఇల్లందు నియోజకవర్గం సంబంధించి చూస్తే కామపల్లిలో సంబంధించి ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 3 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు ఖమ్మం జిల్లాకు సంబంధించి జరుగుతుండగా అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ అశ్వరావుపేట, కొత్తగూడెం ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్నాయి. అశ్వరావుపేట నియోజకవర్గం సంబంధించి చూస్తే అక్కడ 5 మండలాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా కొత్తగూడెం నియోజకవర్గం సంబంధించి 2 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ అశ్వరావుపేట అదేవిధంగా కొత్తగూడెం ఈ 2 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత హోరాహోరీ పోరు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత ఉత్కంఠ కొనసాగే అవకాశాలు ఎవరికి వాళ్ళు 2 పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఎవరి వాళ్ళు సంబంధించి ధీమాతో ఉన్నారు. అయితే మొదటి విడతల్లో కూడా వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ కూడా కొంత ఆశించిన ఫలితాలు వాళ్ళు ఊహించిన ఫలితాలు సంబంధించి వచ్చిన నేపథ్యంలో రెండో విడతపై కూడా వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం కూడా కొంత ఎక్కువగా దృష్టి పెట్టాయి. వాళ్ళు అనుకున్న స్థానాలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా కూడా వాళ్ళు కూడా చాలా ప్రచారం సంబంధించి ధీటుగా ప్రధాన పార్టీలకు ఇచ్చారని చెప్పుకోవాలి. అయితే రెండో విడత సంబంధించి చూస్తే మాత్రం ఇది కొంత 2 పార్టీలు సంబంధించి కొంత సీరియస్గా ఉండి ఎవరు వాళ్ళు ఓటర్లను మంచి చేసుకోవడానికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు డబ్బులు కానీ ఇటు మద్యం కానీ పంపిణీ చేసిన నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగనుంది. మొదటి విడతలో కొంత గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు కొన్ని చోట్ల జరిగాయి పినపాక నియోజకవర్గంతో పాటుగా వైరా నియోజకవర్గంలో. దీంతో రెండో విడతలో కూడా ఇక్కడ సెన్సిటివ్ సమస్యాత్మకమైన కేంద్రాల్లో కూడా అదనంగా పోలీసు బలగాలను సంబంధించి మోహరించి అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. 2 పార్టీల మధ్య హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం అధికారులు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల 3వ విడత ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. గ్రామాల్లో అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల హామీలతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఎలిగేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కవ్వంపల్లి దుర్గయ్య 6 గ్యారంటీలతో మేనిఫెస్టో తయారు చేసుకుని ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు. ఈ 6 గ్యారంటీలను తప్పక అమలు చేస్తానని తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ వినూత్న ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.